ఆయనకు ఒక్కనికే ఏదైనా సాధ్యం. గ్రహించలేకపోతున్నారు చాలామంది. యేసు ప్రభువే సృష్టికర్త, యేసు ప్రభువే రక్షకుడు. దేవుని కుడిపరుషాన కూర్చొని ఆయన ఏది ఆజ్ఞాపింతే అది జరుగుతుంది. మరి ఈ తోమా గారు, తోమా అని పేరు పెట్టి పిలిచాడు దేవుడు. సుజాత గారు, వీరి ద్వారా కుటుంబాలన్నీ, మొత్తం కుటుంబం అంతా రక్షణలోకి వస్తున్నారు. మిగిలిన వారు ఏదో ఆలోచిస్తున్నారు, ఇంకా మిగిలిన వారు కూడా వచ్చేస్తారు. అయితే రక్షణలోకి రావటం గొప్పతనమా, రక్షణలో నిలబడటం గొప్పతనమా అంటే రక్షణలో నిలబడాలి. రక్షణలోకి రావటం కాదు, రక్షణలో నిలబడాలి. వీరు లాస్ట్ టైం ఈ 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఇక్కడ మన రావిపాడులో బలంగా జరిగాయి. తరువాత మరలా ఈ సంవత్సరం 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో వీరి గృహం దగ్గర జరగటం, రేపు రాత్రి అబ్రహాం గారు, ఇదివరకు ఆయన ఏర్పాటు చేశారు. ఈ 20 సంవత్సరాలు మనం అద్భుతమైన విధానంలో సువార్త ప్రకటించుకుంటూ వస్తున్నాం. వర్షాలు, ఎండలు, కరోనా ఎన్నో ఎదురు చూశాం. అన్నిటి నుంచి తప్పించి సజీవుల లెక్కలో నిలబెట్టాడు. కాబట్టి తోకలపూడిలో కూడా సంఘం జరగాలని, అయితే సుజాత గారు బిజీగా ఉండటం వల్ల, మరి తోమా గారు కూడా బిజీగా ఉండటం వల్ల లేట్ అయిపోతూ ఉంది. వారు కొంచెం బిజీగా ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడి పని తర్వాతే జీవితం. దేవుడి పనిని నిర్లక్ష్యం చేయకూడదు. రేపు 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 అని. ఈరోజు చూడండి దేవుడు మీకు ఏం చేశాడో అది గుర్తుపెట్టుకోవాలి కదా. వెంటనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. ఎవరికి టైం ఉందంటారు? ఇంకా టైం ఉందంటారా? ఎవరికి? దేవుడికా, మీకా? కాబట్టి ఏదన్నా ఒక మాట అన్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును. మీరు పరిశుద్ధులై ఉండాలి. ప్రతి ఒక్కరూ సంఘంలో పాపం లేని వారుగా ఉండాలి. 20 సంవత్సరాల సందర్భంలో పూర్తవుతుండగా మరి ఈరోజు ఇక్కడ, రేపు అబ్రహాం గారి దగ్గర జరగడం ఆశీర్వాదకరం. తప్పకుండా దేవుడు వీరిని దీవిస్తాడు. దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే సువార్త కోసం. సువార్త కొరకు వచ్చాడు ఆయన. సువార్త ఆయనకి ఇష్టమైన పని. సువార్త వద్దండి అనేవారు దేవుడిని ఎరగరు అని అనుకోవాలి మనం. సువార్తే ముఖ్యం మనకి. అది దేవుడికి చాలా ఇష్టమైన పని. దేవుడికి ఇష్టమైన పని చేస్తున్నప్పుడే దేవుడు మన ఇష్టాలను కూడా తీరుస్తాడు, మనకు కావాల్సినవి కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం రోజు చెప్తున్నాను మీకు, సువార్త ఏర్పాటు చేసేవారిలో ఉండాలి మీరు. ఈరోజు వరకు సువార్త ఏర్పాటు చేయని వారు ఎవరున్నారు ఇక్కడ? వారందరూ ఏర్పాటు చేయాలి. సువార్త ఏర్పాటు చేయడానికి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, అన్నీ మేమే పెట్టుకుంటాం. కాబట్టి మీరందరూ, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సువార్త ఏర్పాటు చేయాలి. ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను అని యేసు చెప్పాడు. మంచిది. మరి వారి కుటుంబం కొరకు, ఆయన ప్రయాణం కొరకు, వారి పిల్లల కొరకు, రక్షణలోనికి రాని వారి పిల్లల కొరకు, తోకలపూడి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, తోమా అంటే ఎంతో గొప్ప పేరుతో పిలిచారు. అలాగే విశ్వాసంలో కుటుంబాలు నిలబడి ఉన్నారు. కుటుంబాన్ని బట్టి చెదిరిపోకూడదు, పిల్లల్ని బట్టి చెదిరిపోకూడదు, లోకాన్ని బట్టి చెదిరిపోకూడదు. విశ్వాసమందు స్థిరముగా నిలిచి ఉండు కృప వారికి దయచేయండి. అలాగే మీ చిత్తమైతే తోకలపూడి కూడా ప్రారంభించండి. అది మీ చిత్తం మీదే మేము ఆధారపడుతున్నాం.
అలాగే కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారికి తప్పకుండా రాబోయే దినాల్లో రక్షణ దయచేయండి. ఈరోజు మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి స్తోత్రాలు. చక్కని వాతావరణాన్ని ఇచ్చారు. వచ్చిన వారందరూ కూడా మిమ్మల్ని ఆరాధించి మీ వాక్యంలో నిలిచి ఉండే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా సువార్త ప్రకటింతును, సువార్త ప్రకటింతును. యేసునే వెంబడింతును, యేసునే వెంబడింతును. యేసే నా గురి, యేసే నా గురి. నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతును. నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతును, 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 వెంబడింతును. యేసునే వెంబడింతును, యేసునే వెంబడింతును. నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతును, ప్రకటింతును, వార్తను ప్రకటింతును. వాక్యమునే బోధింతును, వాక్యమునే బోధింతును. సమయమైన అసమయమైన, సమయమైన అసమయమైన నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతును. ఐశ్వర్యమైన పేదరికమైన, ఐశ్వర్యమైన పేదరికమైన, మరణమైన జీవమైన, మరణమైన జీవమైన, దుఃఖమైన సంతోషమైన, దుఃఖమైన సంతోషమైన నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతును, ఆరాధింతును, 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 ఆరాధింతును. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, 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 ఆరాధింతును. సర్వలోకనాథుని సర్వశక్తిమంతుని, సర్వలోకనాథుని సర్వశక్తిమంతుని, ఒక్క మాటలో సృష్టి చేసిన, ఒక మాటలో సృష్టి చేసిన సృష్టికర్తను ఆరాధింతును, సృష్టికర్తను ఆరాధింతును,
ఆరాధింతున్ 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధింతున్ 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 ఇంత గొప్ప రక్షణ నాకిచ్చిన ఇంత గొప్ప రక్షణ నాకిచ్చిన పరలోక భాగ్యము నాకిచ్చిన పరలోక భాగ్యము నాకిచ్చిన జీవవాక్యము నాకిచ్చిన జీవవాక్యము నాకిచ్చిన యేసుక్రీస్తు ఆరాధింతున్ యేసుక్రీస్తును ఆరాధింతున్ 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధింతున్ 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 మీలో అనారోగ్యంగా ఉన్నవారు ఎలాంటి సమస్య ఉన్నా మీ తల మీద చేయి వేసుకోండి, కుడి చేయ ప్రార్థన చేస్తున్నాను. ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే, ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరే, తల ప్రధానమైనది. శిరస్సు శరీరానికి ఎంత ప్రాముఖ్యమో సంఘానికి యేసు శిరస్సుగా ఉన్నారు. తల మీద చేయి వేసుకుని అంటే ప్రభు పాదాలు పట్టుకుని అడగండి, అయ్యా నాకు చాలా కాలం నుంచి ఈ వ్యాధితో, ఈ బాధతో, ఈ వేదనతో నలిగిపోతున్నాను. నా పిల్లలు మేము కూడా బాధపడుతున్నాం. మమ్మల్ని మీ చిత్తమైతే స్వస్థపరచండి ప్రభువా. మీరు మా కొరకు సిలువలో చిందించిన రక్తం ద్వారా మమ్మల్ని నాయన స్వస్థపరచండి. తలలో, శరీరంలో ఏ భాగంలో ఎలాంటి ఇబ్బంది ఉందో మాకు తెలియదు, కానీ మమ్మల్ని మీ అద్భుత హస్తాలతో చేసిన మీకు తెలుసు. మీకు తెలుసు. చెప్పండి, నా శరీరంలో ప్రతి భాగము నీవెరుగుదు, నన్ను నువ్వే చేశావు. చెప్పండి, నన్ను నువ్వే చేశావు. ఇదిగో నా శరీరంలో ఏ బాధ ఉందో నీకు తెలుసు. నన్ను స్వస్థపరచండి, నన్ను స్వస్థపరచండి. నేను మీ కొరకు జీవిస్తాను, నిజంగా మీ కొరకు జీవిస్తాను. నన్ను స్వస్థపరచండి, నా బిడ్డను స్వస్థపరచండి, మా కుటుంబాన్ని స్వస్థపరచండి, సంఘాన్ని స్వస్థపరచండి, అందరినీ స్వస్థపరచండి, దైవజనులను స్వస్థపరచండి, మీ పిల్లలు అందరినీ స్వస్థపరచండి. మీరు స్వస్థపరచు దేవుడై ఉన్నారు. నేనే స్వస్థపరుస్తాను అని మీరు మాట ఇచ్చారు. కనుక ఈ రోగముల నుండి, దురాత్మల నుండి, అంధకార శక్తుల నుంచి, వేదన నుంచి, శోధన నుంచి పూర్తిగా విడుదల చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సుజాత గారు చక్కని నిర్ణయం తీసుకున్నారు. చాలా అద్భుతం. పైగా వారింట్లో సువార్తకు ముందే ఎప్పుడైనా క్రీస్తులో ఉండేవారికి సపోర్ట్ చేయాలి, వారిని
హేళన పాలు చేయకూడదు, సపోర్ట్ చేయాలి. అంటే వారు తీసేశారు, మీరు ఎందుకు తీయలేదని అడిగించుకునేలాగా ఉండకూడదు. ఆవిడకి వచ్చింది మనసులోకి. ఈరోజు ఆవిడ పరిపూర్ణంగా కనిపిస్తుంది నాకు. దేవుని స్తోత్రం. అంటే మీలో కొంతమంది అనుకోవచ్చు, వస్తువులు తీసేస్తేనే పరిపూర్ణత అంటే. ఈరోజు ఆవిడ వస్తువులు ఎందుకు తీసేసిందంటే యేసుక్రీస్తు కోసం తీసేసింది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు కోసం ఏ పని చేసినా విలువైంది. అది యేసుక్రీస్తు కోసం చేశారు వాళ్ళు. పాస్టర్ గారి గురించి కాదు, సంఘం గురించి కాదు. మరి ఈ కార్యక్రమం చాలా గొప్పది. దీని విలువ మీకు ఇప్పుడు తెలియదు. పరలోకంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల వారు ఉన్న హింసను భరించి, బంధువుల హింసను భరించి, వాళ్ళ హేళన భరించి, నువ్వు నా కోసం చేసిన పనిని నేను ప్రశంసిస్తున్నానమ్మా అని యేసు అంటాడు. దేవుని స్తోత్రం. ఇది నిశ్చయం. మీకు తెలియదు, అది దాని విలువ మీకు తెలియదు. దేవుడి కోసం చేసే పనులు ఎప్పుడో ఆ పిల్ల ముందే చేసేసి తర్వాత వాళ్ళ పిల్లలు చేశారు. ఇది ఒకరిని చూసి ఒకరు చేసేది కూడా కాదు, హృదయంలో నుంచి పొంగాలి. నేను ఎందుకు దేవుడి కోసం జీవించకూడదు అనేటటువంటి నిర్ణయం మనలో రావాలి. మీకు ఎవరికి చాలామందికి తెలియని విషయం, యేసు ప్రభు సిలువలో వస్త్రాలు లేవు. ఒక ఆయన చాలా అసహ్యంగా మాట్లాడాడు. ఎవరో తెలుసా? దేవుడు సేవ చేస్తున్నానని దొంగ మాటలు చెప్పుకుంటున్నవాడు అన్నాడు. అయితే వస్తువులు తీశారు కదా, బట్టలు ఎందుకు కట్టుకుంటున్నారని అడిగాడు అతను. దానికి నా ప్రభు సమాధానం చెప్తాడు, ఓ మూర్ఖుడా, మీ అందరి కోసం వస్త్రాలు కూడా లేకుండా రక్తవర్ణ వస్త్రంతో ఎలాడాను నేను. దేవుని స్తోత్రం. ఇలాంటి మూర్ఖపు మాటలు కూడా వింటున్నాం. పైగా వాళ్ళు సేవకులు అంటారు. వాళ్ళ సేవకులు ఎలాగో నాకు అర్థం కాదు. క్రైస్తవులు హేళన చేసుకోవటం, వస్తువులు తీసిన వాడిని హేళన చేయటం శాపం. అది శాపగ్రస్తులు అయిపోతారు. ఆవిడ ఎవరైనా ఏదన్నా అన్నారు అనుకోండి, ప్రభువులో లేనోళ్ళు ఇబ్బంది ఏమి రాదు. ప్రభువులో లేనోళ్ళు ఏమన్నా ఇబ్బంది రాదు. ప్రభువులో ఉన్నవారంటే గనక తాట ఒలిచేస్తాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. ప్రభువులో ఉన్నవారిని అలా చేయకూడదు, హేళన చేయకూడదు. ఇలాంటి వారిని చాలామందిని చూశాను. ఇంకొక ఆవిడ అంటది ఈ కత్తోపాడులోనే, మారు మనసు ముఖ్యం, వస్తువులు తీయక్కలేదు. ఆవిడ ఎప్పుడో పొందేసినట్టుంది మారు మనసు. జీవితాలు పాడైపోతాయి. బైబిల్లో ఉంది, ఆటంకములు రాక మానవు, ఆటంకపరుచు వారికి శ్రమ. దేవుని స్తోత్రం. శ్రమలు వస్తాయి, భయంకరమైన శ్రమలు వస్తాయి. మీరు హేళన చేసిన వారి కుటుంబాల వైపు చూడండి, ఏమీ బాగలేదు. వాళ్ళ కుటుంబాలు ఏమీ బాగలేదు. హేళన చేసిన వారి కుటుంబాలు బాగోవు. దేవుడు ఊరుకోడాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి అయినా చెయ్యని వారు చెయ్యండి. మీ హృదయాలు ప్రేరేపిస్తే తప్పకుండా చేయండి. హృదయంలో ప్రేరణ రావాలి. దేవుడు ఇది చేయమంటున్నాడు అనేటటువంటి ఆలోచన హృదయంలో రావాలి. మంచిది. ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తుయేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారులనై ఉన్నారను అనునదియే. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తుయేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున
పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. పౌలుకట దేవుడు ఒక మర్మాన్ని బయలుపరిచాడట. నాకు కూడా ఆ మర్మం ఏంటంటే, అన్యజనులు సువార్త వలన రక్షింపబడి ప్రభు రాజ్యంలోకి అనుమతించబడతారంట. హల్లెలూయా. చూసారా, సువార్త ఎంత బలమైన సాధనమో. ఈ సువార్త మర్మం పౌలుకి దేవుడు బయలుపరిచాడు. అంతకుముందు ఎవరికి బయలుపరచలేదంట దేవుడు, ఎవరికి బయలుపరచలేదు, పౌలుకి బయలుపరిచాడు. అలాగే 2005లో నాకు బయలుపరిచాడు దేవుడు. నువ్వు సువార్త ప్రకటించు అన్నాడు. నన్ను అందరూ డిస్కరేజ్ చేశారు, అవదు 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 అవదు. కానీ నా గురించి ప్రభువుకు బాగా తెలుసు. నేను ఏదైనా ఒక పట్టుదల పెట్టానంటే అది ఏమైపోయిన ప్రాణం పోయిన విడిచిపెట్టే అలవాటు నాకు లేదు. కాబట్టి నేను సువార్త ప్రకటిస్తాను అన్నాను. ప్రకటించలేరు ప్రకటించలేరు ప్రకటించలేరు. పాస్టర్లు, విశ్వాసులు, బయటోడు కాదు. అయితే 2005 అక్టోబర్ 26 పాలకొల్లో ప్రారంభం. అదే స్థలంలో మళ్ళీ పునాదిరాయి అయిపోతున్నాను. అదే డేట్కి. దేవుని స్తోత్రం. ఇదంత ఆశ్చర్యం చూడండి. పాలకొల్లో 26 ప్రారంభం, 25 రాత్రి అమర్నాథ్ గారికి నాకు యాక్సిడెంట్, భయంకరమైన యాక్సిడెంట్. తుక్కైపోయింది మొత్తం. కారు ముందు చిన్న గీత పడలేదు. నాకు బ్లడ్ అంటుకుంది, బ్లడ్ కారిపోతుంది అంటున్నాను నేను. మీది కాదండి బాబు, ఇదిగో నాకు తగిలింది దెబ్బ, మీకు చిన్న గీత కూడా పడలేదు అన్నాడు. దేవుని స్తోత్రం. చుట్టూ ఇలా పట్టుకున్నాడు దేవుడు, చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు. కాబట్టి ఆ 25 యాక్సిడెంట్కి కారణం ఏంటంటే 26 సువార్త ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమైన సువార్త 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, 20 సంవత్సరాలు కాదు, ప్రభు రాకడ వరకు జరుగుతుంది సువార్త. హల్లెలూయా. ప్రభు రాకడ వరకు జరుగుతుంది సువార్త. కాబట్టి ఆ రోజు ప్రారంభించినటువంటి సువార్త ఏ విధమైన ఆటంకం లేకుండా, భారీ వర్షాల మధ్యన, భయంకరమైన రోగాల మధ్యన, భయంకరమైన వాతావరణం మధ్యన అనేక ప్రాంతాల్లో దేవుడు ఈ సువార్తను ప్రకటింపజేశాడు. ఎంత అద్భుతంగా దేవుడు నడిపించాడు. మీరే కుక్కలు చూడటానికి వచ్చారా, మాట్లాడటానికి వచ్చారా? మీరు కుక్కలనే మనుషులు చూడటానికి వచ్చారా? దేవుడు మాట్లాడటానికి వచ్చారా? వాటి మార్గాన అయిపోతాయి. జాగ్రత్తగా వినండి దేవుడు మాటలు. కాబట్టి 20 సంవత్సరాలు సువార్త చరిత్రలో దేవుడు ఆటోల్లో, వ్యానుల్లో ప్రారంభమై 5 సంవత్సరాల కిందట బస్సు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఇంకొక బస్సు ఇస్తాడు. రాబోయే రోజుల్లో అనేక వాహనాలు ఇస్తాడు, అనేక కార్యాలు చేస్తాడు. దేవుడు నాతో చెప్పాడు, ఇశ్రాయేలు, సువార్త గురించే నిన్ను, నీ సంఘాన్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుని స్తోత్రం. మీలో ఎవరికైనా ఆశీర్వాదం కావాలంటే సువార్త ఏర్పాటు చేయండి. మీరు సువార్త ఏర్పాటు చేయని వారు ఇంకా చాలామంది ఉన్నారు మీలో. సువార్త ఏర్పాటు చేయండి. తప్పకుండా మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా ప్రకటించడానికి. సువార్త ఏర్పాటులో భాగస్వాములు అవ్వండి.
కాబట్టి సువార్త మర్మం ఏంటంటే, మనము ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనకు తెలియదు ఎవరో వింటున్నారు, ఎవరెవరో వింటారు దేవుడి మాటలు విని, ఆ వినేటప్పుడే దేవుడు వారి హృదయంలో ఆయన పైన విశ్వాసం కలిగిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? సువార్త ద్వారానే 460 మందికి రక్షణ ఇచ్చాను నేను. సువార్త వలనే ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. సువార్త దేవుడికి ఎంత ఇష్టమో ఇంకా అర్థం అవ్వలేదు మీకు ఈరోజు. దేవుని స్తోత్రం. అర్థం అవ్వలేదా? అర్థమైంది అన్నవారు చేయొద్దండి. ఏం అర్థమైంది మీకు? పడేయడం. కాబట్టి ఎన్నోసార్లు చూసాం. ఇది మొదటిసారి కాదు. ఆయన పని అడిగాను ఒకటే సాయంత్రం, నీ పని ఏమంటారా టెంట్ అని మళ్ళీ ఫోన్ చేశారు. ఆడకు విశ్వాసం లేకపోతే ఏమోనో అన్నాను. మాకెందుకు లేదు విశ్వాసం అని టెంట్ వేయలేదు. అంతే కదా, నీ విశ్వాసమే నిన్ను రక్షించనమ్మా అన్నాడు యేసు ప్రభు. కాబట్టి మొదటిగా దేవుడు చెప్పేది ఏంటంటే, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు. మీకు ఇంకో విషయం చాలామందికి తెలియదండి. యేసు ప్రభులో లేనోళ్ళ దగ్గర మీరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, మీరు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు అనుకోండి వారితోటి, అది సువార్త కదా. ఈ చీర ఎక్కడ కొన్నావు కదా, కటింగ్ ఎక్కడ వేయించావు, పిల్లలు ఎంతమంది, స్థలాలు ఏమైనా ఉన్నాయా, ఇషోదే కదా. ఇది మానేసి ఎవరైనా పరిచయం అయినప్పుడు మీకు వారి దగ్గర ప్రభువు గురించి 2 మాటలు చెప్పారనుకోండి, అది సువార్త. అలా మీరు చెప్పేటప్పుడు ఒక్కోసారి దేవుడు వాళ్ళ హృదయాలు తెరుస్తాడు. హల్లెలూయా. దేవుడు వాళ్ళ హృదయాలు తెరుస్తాడు. సువార్త అంటే వారానికి 1 రోజు 2 రోజులు ప్రకటించేది కాదు. మీరు ఎప్పుడూ సువార్త ప్రకటించాలి. ఎవరికైనా సువార్త ప్రకటించాలి. అర్థమైందా? సువార్త ప్రకటించడం అనేది దేవుని చిత్తం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడట, క్రీస్తు యేసునందు చూసారండి. ఈ మర్మం ఏంటిదంటే, ఇక్కడ క్రీస్తు యేసునందు పరలోకములో పరిశుద్ధులలో సువార్త విని నమ్మిన వారిని అక్కడ స్థానం ఏర్పాటు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒకరోజు వేల్పూర్లో ఒక ఆవిడ, ఈ మధ్యన మూర్తిగారు సువార్త ప్రకటించలేదా, వినపడతలేదు, మేము గొట్టాలు తీసేసాం, బాక్సులతోటే ప్రకటిస్తున్నాం. ఆవిడ అడిగిందని, నేను రోజు డాబా మీద అక్కడ శుక్రవారం శనివారం ఏదో ఒక రోజు చెప్పేవారు, ఈ మధ్యన వినపడతలేదా ఆయన సువార్త. కాబట్టి సువార్త ఎవరో వింటున్నారు. అలాగే ఈరోజు కంతేరులో సువార్త అందరికీ అర్థమైపోయింది. కంతేరు మొత్తానికి తెలిసిపోయింది. అదేంటంటే, సువార్త గురించి దేవుడు వర్షం ఆపేశాడు. దేవుని స్తోత్రం. అది సువార్త. ఆ పిల్ల, చదువుకునే పిల్ల, వస్తువులు తీసేసింది దేవుడి కోసం. అది సువార్త. ఆ పిల్లలు అసలు మగ పిల్లడు ఒక చూడరేంటి, ఆ పిల్లలు ఎవరితోటి మాట్లాడరేంటి, ఆ పిల్లలేంటి అంత బాగుంటారు, అసలు ఆ పక్క ఈ పక్క చూడరు, తెంగర చూపులు చూడరు, అలా చూడరు, తల వంచుకుని వెళ్ళిపోతారు. ఆ పిల్లలేంటి అంత కరెక్ట్గా ఉంటారు. ఇప్పుడుగా తలకాయ ఉంచవలసిన తల్లి నా దగ్గర ఎందుకు, బయటికి వెళ్ళేటప్పుడు. దేవుని స్తోత్రం. అది సువార్త.
ఆ పిల్లలు కరెక్ట్గా ఉంటారు. అది సువార్త. ఆ సువార్తలో ఉండేవాళ్ళు మొక్కలు చూడండి, కరెక్ట్గా ఉంటారంటేనే సువార్త అది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అది సువార్త. దేవుని స్తోత్రం. సువార్త అంటే ప్రకటించడం కాదు, జీవించడం. మా వీధుడికి అలవాటు అయిపోయింది. బస్సు వచ్చేసింది, రాదులే వర్షం, అదిగో ఆగిపోయింది అంటారు. వర్షం రాదు అని వాళ్ళకే అర్థమైపోయింది. ఇంకా వాళ్ళు ఇదివరకు అయ్యా వర్షం వస్తుంది వెళ్తున్నారు అనుకున్నారు. ఇప్పుడు ఇంకో బయలుదేరాడు, ఇంక వర్షము ఆగిపోయింది. దేవుని స్తోత్రం. అది సువార్త. మోసం చేయకపోవటం సువార్త, అబద్ధాలు ఆడకపోవటం సువార్త, పాపం చేయకపోవటం సువార్త, మోసం చేయకపోవటం సువార్త, ఎవరిది దొంగిలించకపోవటం సువార్త, ఎవరిది ఆశించకపోవటం సువార్త, న్యాయంగా జీవించటం సువార్త. సువార్త అంటే కేవలం అల్లెల్లోయ తుతి మహిమ కాదు. తుతి అంట, స్తుతి అంటాం రాదు అయ్యగారికి. నన్ను ఎత్తండి అలా పేరు పెడుతున్నారు మీరు అన్నాడు ఆయన. అని నేను మిమ్మల్ని పాట పేరు పెడతలేదు, కానీ పాటలాగా మీ జీవితం లేదే. పాటలాగా జీవితం ఏది? వాక్యంలాగా జీవితం ఏది? అది సువార్త. నా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళని నేను ఎవరి దగ్గరికి నడిపించాలి? బాబోయ్ అనుకునేలాగా నా జీవితం ఉండకూడదు. వింటూ ఉన్నారా? సువార్త మర్మం. ఆ మర్మం పౌలుకి చెప్పాడు. ఆ మర్మం యేసు సేవా కేంద్రానికి చెప్పాడు. హల్లెలూయా. ఆ మర్మం ఏదనగా అన్యజనులను మనము ప్రభు వైపుకి సువార్త ద్వారా ఆకర్షించాలి. హల్లెలూయా. చెప్పండి. అన్యజనులను దేవుడి వైపుకి నడిపించాలంటే అన్యజనులకు మన జీవితం అర్థం కావాలి, మన గురించి అర్థం కావాలి. రోజు నేను నా భార్య పెట్రోల్ అయిపోయింది బండిలో, హైదరాబాద్లో నడిపించుకుంటూ వెళ్తే పెట్రోల్ ఎవరండి పెట్రోల్ బంకులో అన్నారు. డబ్బా పట్టుకెళ్తే పెట్రోల్ ఎవరు అన్నారు. ఎందుకెవరు అని ప్రార్థన చేసాం. ఒక ఆటో వాళ్ళు ఎవరు వస్తలేదు. ఒక ఆటో అతను వచ్చాడు. 2 సార్లు నేను తీసుకెళ్తాను, నా దగ్గర డబ్బా కూడా ఉందన్నాడు. తర్వాత ఆ అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారా అన్నాడు. ఏంటయ్యా ఆ అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారా అంటున్నావేంటి? అదేనండి, మీరు నమ్ముకోలేదా? ఆవిడ నమ్ముకుందా అంటే నా దగ్గర ఏ ఆకారాలు కనపడతలేదు, ఆవిడ దగ్గర వస్తువులు లేవు. ఆ అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారా? నేను అన్నాను, అమ్మగారు నమ్ముకుంటాం కాదు నాయన, నేను అయ్యగారు నాయన అన్నాను. మీరు పాస్టర్ గారా? అవునండి. అని చెప్పి ఆటో ఎక్కించి తీసుకెళ్ళి అక్కడ పెట్రోల్ బంకులో మాట్లాడి పెట్రోల్ కొట్టించి పెట్రోల్ తీసుకొచ్చి నా మోటార్ సైకిల్లో పోసి డబ్బులు వద్దన్నాడు. అల్లె గట్టిగా చెప్పాలి. వినబడుతుందా కాలేదు? డబ్బులు ఇచ్చినా ఎక్కించుకోరు మనల్ని కొంతమంది. అది కదా డబ్బులు నువ్వు ఎక్కకపోయాను అంటారు. ప్రభువుని మనం ఆ వస్తువులు తీసేయటం వల్ల ఆవిడ దేవుడు పెట్టాను అర్థమైంది కదా. నన్ను చూస్తే దేవుడు పెట్టాను అర్థం అవ్వలేదా? ఒకసారి నన్ను నేను చూసుకున్నప్పుడే నేను చావకుండా అని అనుమానం వస్తుంది. కాబట్టి మన ఆకారాలు అలా కనబడవు. కొంతమంది ప్రభువులో ఉన్నారు అన్నట్టు కనిపిస్తుంది సౌమ్యం, ఆ ముఖవర్చస్సు, ఆ కాంతి, ఆ కళ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఆ మర్మం ఏదనగా అవయవములు వాగ్దానములు పాలివారు. 7వ వచనం చూస్తే కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. హల్లెలూయా.
ఎక్కడ సువార్త చేసినా అన్యజనులు అంటారు మన సువార్త. ఎందుకంటే మనం ఎవరి గురించి మాట్లాడతాం, కేవలం ప్రభు గురించే మాట్లాడతాం. ఏ విషయాలు మనం సంభాషించం, దేవుడి గురించి మాట్లాడతాం. కాబట్టి ప్రసన్నమణి గారి పెద్ద సాక్ష్యం. సుజాత గారు తణుకులో సగం ఆవిడదే. సుజాత గారికి ఎంత వస్తుందో ఆవిడకే తెలియదు, ఈవిడ కదా. తణుకు సుజాత గారు ఏమో ఈవిడ కూడా కంతేరంతా కొనేస్తుందేమో. కాబట్టి ఆవిడికి ప్రతి ఆదివారం సాయంత్రం వాక్యం వింటుంది. ఆవిడ ప్రతి ఆదివారం సాయంత్రం వాక్యం వింటుంది. అందంట మొన్న ఆవిడతో, మీ పాస్టర్ గారు పాపం విషయంలో చంపేస్తాడే పాపం, ఒప్పుకోడు. దేవుని స్తోత్రం. ఆవిడ వాక్యం విని చివరికి ఆవిడ అర్థమైంది ఏంటంటే, మీ పాస్టర్ గారి దగ్గర ఉండి పాపం ఉంటాడు, పని ఉంటుంది. అసలు వాళ్ళకి మైండ్ లేకుండా చేసేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. తర్వాత మీ పాస్టర్ గారిని ఎవరు కానుకలు ఇచ్చి మెప్పించలేరు. అసలు డబ్బు మీద ఆశ లేదు ఆయనకి. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఎలా గమనించింది ఆవిడ, ఎలా అర్థమైంది ఆవిడకి. సంఘంలో ఉన్న చాలామందికి అర్థం కాని విషయాలు నా హృదయం గురించి ఆవిడికి చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అమ్మా మీ ఇంటికి వచ్చి వాక్యం చెప్పే ఆయన మంచివాడమ్మా అని ఆవిడతోటి ఎవరు చెప్పారు? చూసారండి. అలాంటి అభిప్రాయం ఆవిడకి కలిగింది కనుక ఒక రోజున తప్పకుండా ఆవిడ తణుకులో ఇక్కడ మందిరం కట్టుకోండి అంటది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మనం దేవుణ్ణి ఘనపరిచే జీవితం. నా సంతోషం ఏంటంటే ఈ తోమ గారు ఆయన భార్య ఇద్దరు చాలా విధేయులుగా ఉండి కుటుంబం అంతా రక్షణలోకి నడిపించుకుంటున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు విధేయులుగా ఉన్నారు. ఇలాంటి కుటుంబంలో సాతాను కార్యం చేయడానికి ట్రై చేస్తాడు. వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళని ఏదో విధంగా బాధ పెట్టి దేవుడి దగ్గర నుంచి తొలగిపోయే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే మనం దేవుళ్ళలో బలంగా ఉంటామో అప్పుడు బాణాలు వదులుతాడు. దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. భయపడకూడదు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనము భయపడకూడదు. వినపడుతుందండి సుజాత గారు? దేనికి వెనక్కి తీయకూడదు. మనం శోధనలు వేదనలు మన మీదకి రావడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాడు. నా మీద అయితే నేను నిద్రించే రోజు వరకు నా మీద బాణాలు వేస్తూనే ఉంటాడు దేవుని స్తోత్రం. కాబట్టి అలాంటి వాటికి భయపడాల్సిన అవసరం మనకు లేదు, భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి నేను ఆ సువార్తకు పరిచారకుడినైతేని, నేను సువార్త పరిచారకుడినయ్యాను. ఎవరికి చెప్పాలి? అన్యజనులకు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికండి మనం సువార్త పరిచారకులు? చెప్పండి. మనం ఏం చేయాలండి? ప్రభువులు లేని వారిని మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. మీలో ఎవరైనా ఒక్కరినైనా ప్రభువులోకి నడిపించారా? మరి సుజాత గారి కుటుంబం ఇంచుమించు 10 మందిని రక్షణలోకి నడిపించారు. మరి మీలో ఒక్కరినైనా రక్షణలోకి నడిపించారో లేదో ఆలోచించండి. కాబట్టి సాతానికి చాలా కోపం ఉంటుంది, కానీ సాతానికి ఏం భయపడక్కర్లేదు. మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మనం దేవుడికి లోబడి అపవాదిని వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కాబట్టి దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము, దేవుడికట క్రీస్తు యేసు విషయంలో ఒక నిత్య సంకల్పం ఉందట. ఆ సంకల్పం ఏంటో తెలుసా? మనందరము కూడా దేవుని రాజ్యం చేరుకోవాలనే సంకల్పం. హల్లెలూయా. ఏంటో సంకల్పం? డబ్బులు సంపాదించాలి, మేడలు కట్టాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, గొప్ప గొప్ప పనులు చేయాలనే సంకల్పం కాదు. దేవుని నిత్య సంకల్పం ఏంటంటే
మనకు నిత్య జీవం ఇవ్వాలని. హల్లెలూయా. ఆయన సంకల్పం ఏంటి చెప్పండి? అసలు యేసు ప్రభు దేవుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? మనము తొలగిపోకుండా అనేక మందిని దేవుళ్ళలోనికి నడిపించాలి. ఈరోజు మీరు 20 సంవత్సరాల సందర్భంలో ఒక వాగ్దానం చేయండి, నేను బలంగా ప్రభువులో నిలబడతాను, ఇంకొకరిని ఎవడీడు అటు ఇటు తిరుగుతాడు, ఇంకొకరిని దేవుళ్ళలోనికి నడిపిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక సంకల్పం, నేను ప్రభువులో నిలబడి ఇంకొకరిని, కనీసం ఒక్కరిని నేను ప్రభువులోకి నడిపిస్తాను. ఇలాంటి బలమైన సంకల్పంతో మనం జీవించినప్పుడు పరలోకములో ప్రధానులు, అధికారులు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపడాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు, జాగ్రత్తగా వినండి, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. మనకు ఐశ్వర్యం అన్న వెంటనే గుర్తొచ్చేది డబ్బు, వెంటనే గుర్తొచ్చేయి కార్లు, వెంటనే గుర్తొచ్చేయి వ్యాపారాలు, వెంటనే గుర్తొచ్చేయి ఉద్యోగాలు, వెంటనే గుర్తొచ్చేవి లోకం. మీకు అందరికీ తెలుసా క్రీస్తు ఐశ్వర్యము అంటే అర్థం ఏంటి తెలుసా? మీకు జాగ్రత్తగా చెప్తాను చూడండి. ఒక తండ్రి కొంత ఆస్తి సంపాదించాడు. ఆ ఆస్తికి వారసుడుగా వాళ్ళ అబ్బాయిని ఎన్నుకున్నాడు. నా ఆస్తికి వారసుడు నా కుమారుడు అన్నాడు. ఈ కుమారుడు ఏం చేశాడంటే తండ్రి జీవించుండగానే ఆస్తి అంతా సర్వనాశనం చేసేసాడు. తండ్రి యొక్క సంకల్పాన్ని పాడు చేశాడు. అలాగే మనము ఎంత ఐశ్వర్యవంతులమో చెప్తాను, జాగ్రత్తగా వినండి. తిరగనివ్వకండి. ఎంత ఐశ్వర్యవంతులమో చెప్తాను చూడండి, మీకు జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ధనవంతులు ఉన్నారు, లక్షల కోట్ల ఆస్తులు కలిగిన వారు ఉన్నారు. ఏం పట్టుకెళ్తున్నారు చెప్పాలి? ఏం పట్టుకొచ్చారు తెలుసు కదా మీకు. మనమేమి సంపాదించుకున్నాం? క్రీస్తుని సంపాదించుకున్నాం. హల్లెలూయా. అంటే మనందరం నిద్రించిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాం? దేవుని లోకానికి. మనం ఎవరితో ఉంటాం? దేవుడితో ఉంటాం. ఎన్నాళ్ళు? యుగ యుగములు కదా. కాబట్టి పౌలు అన్నాడు, సమస్తమును పెంట కుప్పగా నష్టముగా ఎంచుకొని క్రీస్తుని సంపాదించుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ లోకములో నిజమైన ఐశ్వర్యవంతులు ఎవరు చెప్పండి? క్రీస్తు యేసును కలిగిన వారు. హల్లెలూయా. మీరు ఎప్పుడు డబ్బుల గురించి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి అంత ఉంది, వీళ్ళకి ఎంత ఉంది, వాళ్ళ కారు ఉంది, వీళ్ళకి మేడ ఉంది, వీళ్ళకి గోడ ఉంది. ఇదే గోడ. పాస్టర్లు కూడా కొంతమంది ఆ పాస్టర్ గారు ఏం పిచ్చి ఆలోచన. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిలో క్రీస్తు యేసుని సంపాదించుకున్నాను అన్నవారు కూడా చేసి చూపించండి. నేను క్రీస్తు యేసుని సంపాదించుకున్నా. చూసారా? పెంట కుప్పగా ఎంచుకున్నారు మీరు. అంటే మీరు అసలు ఏమీ లేదని బాధపడరు, ఉందని గర్వపడరు. నిజమేనా? ఏడుతున్నారా డబ్బులు లేవని? డబ్బులు లేవని ఏడ్చేవాళ్ళు చేయొచ్చా? ఎత్తకూడదు కదా. డబ్బులు ఉన్నాయని గర్వించేవాడు చేయొచ్చా? ఎత్తకూడదు. ఇప్పుడు ఎవరిని సంపాదించుకున్నాం మనం? సమస్త ఐశ్వర్యమును కలుగ చేసేవాడినే మన దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక ఉద్దేశం కలిగి ఉండండి. దేవుడు మనకి ఎంత కావాలో, మన అవసరం ఎంతో, మనకి ఏం కావాలో అవి
మరణించే వరకు ఏర్పాటు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకన్నా కావాల్సిందండి, నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో. నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో. కలవరపడిన కొండల వైపు కన్నులెత్తుదునా, నా సహాయము నీవేగా, నా యేసు నా రాజా, నా సహాయము నీవేగా, నా యేసు నా రాజా. నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో. కోసం జీవించేవారి అవసరాలన్నీ క్రీస్తు తీరుస్తాడు. వాళ్ళ జీవితంలో సిగ్గుపడటం, తల దించుకోవటం, చెయ్యి చాపటం అనేది జరగదు. లోకాన్ని ఆశింతే ఏమీ దొరకవు, దేవుడిని ఆశింతే అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే అన్నీ దేవుడియే, అన్నీ దేవుడియే. మనకు ఒకవేళ మందిరం కడటానికి ఒక 50 ఎకరాలు అవసరం అనుకోండి, పలానా చోట వెళ్ళి తీసుకోవడానికి ఎగస్తాడు చంద్రబాబు నాయుడు. అక్కడ కట్టండి ఇస్రాయేల్ గారు అంటాడు, ఆయనతో చెప్తాడు. ఏ కార్యం ఎవరితో చేయాలో వాళ్ళతోటి దేవుడు చేయిస్తాడు. హల్లెలూయా. మనం కాదు, మనం కాదండి, మన వల్ల కాదండి, మన వల్ల ఏది జరగదండి. అసలు మనం ఆరోగ్యంగా ఉండాలి కదా, నడవాలన్నా, కూర్చోవాలన్నా, మాట్లాడాలన్నా. ఆరోగ్యము, స్వస్థత, దానికి నేను రప్పించుతున్నాను. చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు మాకేమీ లోటు లేదనుకుంటారు. అసలు ఆరోగ్యం లేదనుకుంటే డబ్బంతా నెత్తినేసి కొట్టుకోవాలి కదా. ఎన్ని లక్షలైనా పర్లేదు అన్నాడు మా బావగారు, మా మావయ్య గారి గురించి. కంటాక్టర్ గారు అన్నారు, అయిపోయింది తీసుకెళ్ళండి. కాబట్టి దేవుని పర్మిషన్ లేకుండా ఒక్క క్షణం నీ లోపల ఆయన ఆత్మ ఉండదు. హల్లెలూయా. ముందు దేవుణ్ణి కనపరచు, నీ సొంత ప్రణాళికలు కదా. క్రైస్తవుల్లో కూడా కొంతమంది, మన సంఘంలో కూడా కొంతమంది కంచేరులో ఎలా జరుగుద్దో ఇప్పుడు అంటారు, ఎలాగైనా దేవుడు గొప్పడమ్మా అంటారు. వీళ్ళు కూడా అన్నవాళ్ళు కూడా నాకు కనపడతారు. ఇక్కడే కత్తపడోళ్ళే ఒక 4-3 అన్నారు, కంచేరులో పాపం పెట్టుకుంది కానీ పాపం వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారండో, అది ఆశ్చర్యం. దేవుని స్తోత్రం. అలాగనుకుంటారు. అన్నీ తెలుసు దేవుడికి. అదే ఆడ పెట్టుకున్నారనుకోండి, అయ్య బాబోయ్ అలాగా అంటారు మళ్ళీని.
ఈ మార్పు అనేది రావటం లేదు. సొంత నిర్ణయాలు ఏమనుకోకండి, నేను ఇలాగ అనుకుంటున్నాను, ఏమనుకుంటుంది ఏముంది, ఇంకో అనుకుంటాకేమీ లేదు, నువ్వు నేర్చుకున్నావు కదా, నీ నిర్ణయం అయిపోయింది. ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నావు నువ్వు? అంటే ఎన్ని సంవత్సరాలైనా ఎంతకాలమైనా సొంత నిర్ణయాలు మానవా ఇంకా నువ్వు? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కంతేరులో సువార్త ఆయన అడిగాడు 11, 18, 25 అన్నీ మాట్లాడుకున్నాక సరే 24 పెట్టండి అన్నాడు. అన్నవా తొమ్మ 24 పెట్టండి, ప్రార్థన చేశాను 24. ఆ రోజు నెల కిందట 24 నిర్ణయం తొమ్మదా, నాదా, సుజాతదా, దేవుడిదా? స్తోత్రం చెప్పండి. మరి మీ నిర్ణయాలు ఏంటి చెప్పండి? ఎప్పుడైనా దేవుడు చెప్పింది, దైవజనుడు చెప్పింది మార్చకండి, అది మంచిది కాదు మీకు. మీ నిర్ణయాలు కుదరవు. నేను ఇవాళ పొద్దున్న వెళ్ళను, ఎవరి నిర్ణయం అది? నీదే దేవుడిదా? ఎందుకు తీసుకున్నావు ఆ నిర్ణయం? అసలు నీ జీవితంలో నిర్ణయాలు తీసుకుంటాం మానవా? పైగా మార్పు ఎవరు మార్పు చెందాలి? నేనా, మీరా? కదా. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి. ఎవరో చెప్పిన సలహాలు పాటించకండి. అత్తయ్య ఇలా చేద్దామని నీ కోడల సలహా పాటించుకో, నీ కూతురు సలహా పాటించుకో, నీ భర్త సలహా పాటించుకో, నీ పిల్లల సలహా పాటించుకో, దేవుని సలహా పాటించు. హల్లెలూయా. దేవుడిని అడుగు. మీ నిర్ణయాలేంటి? మానేస్తారు ఈ కాడి నుంచైనా? మాట్లాడరేంటి? మానరా? మీ నిర్ణయాలు తీసుకుంటూ మానేస్తారా మానరా? ఎవరి సలహాలన్నా ఏంటో మానేస్తారా మానరా? సలహాలు వింటారా మీరు? అంటే దైవజనుడి కంటే దేవుడి కంటే మీకు ఈ పనికి మన సలహాలు ముఖ్యమా మీకు? కాదు. దైవ నిర్ణయం. నేను సాయంత్రం దేవుడికి ప్రార్థన చేశాను, ప్రభువా వర్షం పని చేయి, మోకరించి బంధించు, నేను బంధిస్తాను. మోకరించి వర్షం ఆగిపోవును గాక, పరలోకంలో నా దేవుడు ఆజ్ఞాపించును గాక. దేవుని స్తోత్రం. ప్రార్థన అండి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక చాలా జాగ్రత్తగా శోధింపశక్యముగాని క్రీస్తు ఐశ్వర్యం. మీకు విషయం తెలుసా? భూలోకంలో ఉన్న వారికి ఎవ్వరికి కూడా క్రీస్తు గొప్పతనం తెలియదండి. చాలామంది క్రైస్తవులకు కూడా తెలియదండి. క్రీస్తు గొప్పతనము గ్రహించిన వారంటే పూర్తిగా దేవుడికి లోబడిపోతారు. హల్లెలూయా. క్రీస్తు గొప్పతనము ఎంత అంత కాదండి, కానీ క్రీస్తు కనపరుచుకోడు అలాగా. క్రీస్తు గొప్పతనాన్ని కనపరుచుకోడు అలాగా. క్రీస్తు ఎంత గొప్పవాడు అంటే, లాజరు చనిపోయినప్పుడు శిష్యుడు చనిపోయాడంటే చనిపోలేదు, నిద్రించుచున్నాడు అన్నాడు. హల్లెలూయా. అదేంటి నిద్రన్నాడు అంటాడేంటి? 4 రోజులు అయిన తర్వాత వచ్చాడు. మార్తంటది కుళ్ళిపోయి వాసన వచ్చేస్తాడు. షటప్. ఎవరు అనుకుంటున్నావు? నీకు అర్థం కాల, మీ చెల్లెలకి అర్థమైంది. నేనే పునరుత్థానమును జీవమును అన్నాడు. హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు గురించి అర్థమైతే నాకు తెలిసినంత వరకు ఈ దరిద్రం పోతండి. అసలు అర్థం అవ్వలేదు వీళ్ళకి. ఏం చేస్తాం? ఆ లోపల ఉన్నదంతా బట్టి, ఆ బట్టికి ఏమీ అర్థం కాదు. ఏదో చెప్తున్నట్టున్నారు ఇందాక నుంచి అనుకుంటాడు, ఏం చెప్తున్నారో తెలదు కదా. మరి ఆవిడికి అర్థం కాలేదు. మోకరించి లాజరు అన్నాడు. లాజరు బయటకు వచ్చేసాడు సమాధిలో నుంచి. దేవుని స్తోత్రం. క్రీస్తు గొప్పతనం మనకు అర్థం కాలేదు ఇంకా. మృతునందించువాడు, గాయం చేయువాడు, గాయం కట్టువాడు, జీవింప చేయువాడు, సమస్త క్రియలు ఆయనయే. నీ జీవితంలో ఏది జరగాలన్నా
అది ఆయనకే సాధ్యం. హల్లెలూయా. క్రీస్తు గొప్పతనాన్ని గ్రహించని వారు జీవితంలో ఏ కార్యాలు పొందుకోలేరు. మా అమ్మాయి చాలా బాగా చదువుతుందండి, పెద్ద ఆఫీసర్ అయిపోతుంది. ఆఫీసర్ అవ్వాలంటే దేవుడి పర్మిషన్ కావాలి. మీ అమ్మాయి చదువు పూర్తవ్వాలంటే దేవుడి కృప కావాలి. మీ అమ్మాయి అక్కడ చదవాలంటే దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి. చాలా ఉండాలి. మీ నిర్ణయాలు కాదు, దేవుడు నిర్ణయాలు. పాపను అక్కడ జాయిన్ చేశారు, మరి అనారోగ్యం వచ్చింది, స్వస్థపరిచాడా? బాగుందా? మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు హాస్టల్లో వదిలేస్తారా? అంటే ఒక అడుగు తీసి అడుగేయాలంటే ఎవరు కృప కావాలి? ఎవరు స్తోత్రం చెప్పండి. మన డబ్బు పనిచేయదు, మన నిర్ణయాలు పనిచేయవు. కాబట్టి మేము అక్కడ పెట్టాం కాబట్టి అనకూడదు. దేవుని చిత్తమును గ్రహించాలి, దేవుడు ఎంత గొప్పవాడో గ్రహించాలి. అప్పుడు అన్యజనుల్లో ప్రకటించుటకు మరుగై ఉన్న మర్మం ఏర్పాటుతో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు ఈ కృపనిచ్చాను. జాగ్రత్తగా అంటున్నారా? ఏమన్నాడు పౌలు? పరిశుద్ధులలో అతి అల్పుడను. దేవుని స్తోత్రం. చూసారా, పౌలు తనను తాను పొగుడుకుంటున్నాడా? ప్రధాన పాపిని అన్నాడు, అల్పుడిని అన్నాడు. పాస్టర్ గారు ఆయననే పొగుడుకుంటాడు, పొగడకపోతే మిమ్మల్ని తిడతాడు. ఆయననే పొగుడుకుంటాడు. నేను గుంటూరు వెళ్ళినప్పుడు, గుంటూరు ఎవరు వెళ్ళలేదు కదా మీరు, అక్కడ తండారో దండేశ్వరో తెలదు, ఇక్కడ పొగుడుకుంటాడు. అతనే పొగుడుకుంటాడు, మీరు పొగడాలని చూస్తాడు. మరి పౌలు ఏమీ పొగుడుకుంటలేదు. పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. ఏ కృప అనుగ్రహించాడు? అన్యజనులలో యేసుక్రీస్తుని ప్రకటించు భాగ్యము పౌలుకి దేవుడిచ్చాడు. అదే భాగ్యము మీ ఇశ్రాయేలుకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎంత భాగ్యం ఇచ్చాడంటే, ఏకధాటిగా మనం దేవుణ్ణి ప్రకటించే భాగ్యం మనకు ఇచ్చాడు. ఇది గొప్ప భాగ్యం, యేసుక్రీస్తుని ప్రకటించే భాగ్యం. ఈరోజు కంతేరులో దేవుడు మహిమపరచబడుతున్నాడు, వర్షాన్ని ఆపి మహిమపరచబడుతున్నాడు. వీడు తలపెట్టిన కార్యాన్ని దేవుడు మహిమపరుస్తున్నాడు. ఈ కుటుంబాన్ని దేవుడు మహిమపరుస్తున్నాడు. దీని ద్వారా అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి అత్యల్పుడనైన నాకు, సరేండి, మనం చాలా ఆలస్యంగా వచ్చాం దేవుళ్ళలోకి. నాకంటే ముందు మహామహులు అందరూ వచ్చేసారు. ఇలా చూసేవారు, నాకు మీరేంటి మీరు సేవ చేస్తారా అని అనుకుంటున్నారండి అన్నారు. అనకూడదు, కానీ వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. మీరు కూడా అసలు నా బలం మీరు దారిపోతే ఇంక అంతే సంగతులు. మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. ఒక్కోసారి ఎవరిని నమ్మి ముందుకెళ్ళాలో తెలియదు నాకు ఒక్కోసారి కదా. నా కార్ డ్రైవింగ్ చేశాను, గబుక్కుందికి వెళ్ళిపోతే ఏం చేయాలి? నేను డ్రైవింగ్ చేసుకుంటాను అనుకుంటే అది వేరే విషయం. అన్నీ చేయలేం కదా. ఈ మైక్ సెట్టుడు ఎప్పుడు ఆగిపోతాడో తెలదు, ఆటోడు ఎప్పుడు ఆగిపోతాడో తెలదు, ఈ వంటలు వండి వాళ్ళు ఎప్పుడు ఆగిపోతారో తెలదు. ఇలా ఉంటే సంఘం ముందుకు ఎలాగెళ్తుంది? నా మీద దేవుడికి నమ్మకం ఏంటి? హై బీపీలో కూడా ఇశ్రాయేలు సువార్త మాండం, ఎలాంటి అనారోగ్యమైనా మాండం. అదే నమ్మకం మీ మీద ఉండాలి కదా. ఉండాలి వద్దా? మీరు మీకు ఇష్టమైనప్పుడు వస్తారు, ఇష్టం లేనప్పుడు వెళ్ళమని అంటారు. ఇదేంటి? ఇదేం పద్ధతి చెప్పండి? వాగ్దానం చేయండి, మా జీవితంలో సంఘాన్ని సువార్తను వదిలిపెట్టమని కుడి చేయెత్తి చేయండి వాగ్దానం. మీ ఇష్టం అనుకుంటున్నారా? చెయ్యేందుకు ఎత్తరు? చెయ్యత్తరా? దీవింతరా? ఇలా కాదు. ఎవరి కోసం మీరు సువార్త ప్రకటించేది? ఎవరి కోసం? ప్రభు కోసం. మన గురించి రక్తం ఇచ్చిన ప్రభు కోసం, మన గురించి త్యాగం చేసిన ప్రభు కోసం.
నేను ఎలా ఉన్నాను, మీరు ఎలాగ ఉండాలి. క్రీస్తు యేసు ప్రభువా, మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని మరణం వరకు వదిలిపెట్టుకో. నీ సంఘాన్ని వదలం, నీ సువార్తను వదలం, నీ వాక్యాన్ని వదలం, మిమ్మల్ని వదిలిపెట్టం, మీ పాదాలు వదిలిపెట్టం. యేసు నామములో అడుగుతున్నాము, ఆమేన్. చూసారండి, మీరు ఇలా వాగ్దానం చేసిన వెంటనే దేవుడు అక్కడి నుంచి వాగ్దానం చేస్తాడు. ఏమని? మిమ్మల్ని నేను వదిలిపెట్టినాడు. హల్లెలూయా. ఎవరు నన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు, నా చెయ్యి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడువడు. తోడా కడిగి వేసాడే, రక్తము తోడా కడిగి వేసాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. అభిషేకించి ఆత్మచేత అభిషేకించి వాక్యముతో నడుపుచున్నాడే, జీవవాక్యముతో నడుపుచున్నాడే. ఎవరు నన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. స్త్రీలు దేవుని ప్రకటించు స్త్రీలు మహాసైన్యముగా ఉన్నారని ఉంది బైబిల్లో. మీరేంటో నీరసంగా ఉన్నారు, నీరసంగా ఉన్నారు. చిన్న వయసులో కూడా నాకు అదను, ఎవరు నన్ను చెయ్యి విడిచినా, అయ్యో అదేంటి, ఎంత ఉత్సాహంగా ఉండాలి కదా, చాలా ఉత్సాహంగా ఉండాలి, బలంగా ఉండాలి. తినండి, పర్లేదు, ఏమవుతాం, శుభ్రంగా తినండి, బాగా తినండి, బాగా ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఆ రొట్టెలు చేపలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి కావలసినంత పెట్టండి. ఏమన్నాడు? ఇక్కడ ఖాళీ లేదు నీకు, అలాగే పని మీద వచ్చినట్టు ఉంది. యేసుప్రభు ఏమన్నాడు? వాళ్ళకి తృప్తి తీరా వడ్డించండి, ఏం పర్లేదు, బాగా తినండి, కానీ అరిగిపోయేదాకా పని చేయండి, తినేసి పడుకోకండి, చచ్చిపోతారు. తినండి, పరిగెత్తండి, తూకండి, తూకేయాలి. ఎక్కడికి వెళ్ళమంటారు ఇప్పుడు మమ్మల్ని? అలా మీరు నమ్ముతారా? ఈ రాత్రి బయలుదేరి మీరు పొద్దున్న 6 హైదరాబాద్ రండి అంటే సర్వని వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం. ఏం ఆలోచించం, మనం తూకేయాలి, గట్టిగా తూకాలి. దేవుడు ఎవరి కోసం? పనికిమాల పనుల కోసం కాదు, దేవుడి కోసం. ఏంటి బాధపడుతున్నాడా? కాదేమో. ప్రార్థన చేస్తున్నాడా? ఓకే, చేస్తున్నాడు. అయితే దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ ఆయన యందలి విశ్వాసము చేత, చెప్పండి,
విశ్వాసం ఎవరి మీద? ఇలా చూడు, ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నది. ఆయన యందలి విశ్వాసముతో ధైర్యము నిర్భయము ప్రవేశం. పాస్టర్ గారు వెళ్ళారు చోట, పొడిచేస్తున్నావు నేను. పొడుచుకో. ఏంటిది పొడిచేస్తాం అంటే పొడుచుకో అంటాడండి. చెప్పాయి హస్తసాక్షి అయితే ఇంకా దగ్గరికి వెళ్తాను ప్రభు దగ్గరికి. ఇంత ధైర్యం నీకు ఎలా వచ్చింది అని అడిగారు వాళ్ళు, చంపాలనుకున్న వాళ్ళు. ఇంత ధైర్యం నీకు ఎలా వచ్చిందన్నారు. ధైర్యానికి కారణం యేసు ప్రభు అన్నాడు. హల్లెలూయా. వదిలేశారు, వెళ్ళిపో అన్నారు. మేము చంపం నేను. చూసారా, ధైర్యమును నిర్భయమును ప్రవేశం, క్రీస్తు యేసు రాజ్యంలోకి ప్రవేశం ఆయన బట్టి మనకు కలిగి ఉన్నది. నేను చాలాసార్లు కోటాలో చెప్తాను, పరలోకంలో ఆయన నేను కొలుసు. మన నమ్మకం, నేను పరలోకం వెళ్తాననే నమ్మకం. నేను దేవుడికి వ్యతిరేకంగా ఏ పని చేయనప్పుడు నేను నిశ్చయంగా పరలోకం వెళ్తాను. దేవుని స్తోత్రం. నేను పరలోకం వెళ్తాను అనేటటువంటి నిశ్చయత, ధైర్యం ఆయన బట్టి మనకు కలుగుతుంది. కావాలంటే చూడండి, సుజాత గారిని అడుగుదాం, ఏం చెప్తుందో చూద్దాం. మీ అందరూ ఎదురుగుండా, అమ్మ నీకు పరలోకం వెళ్తానని నమ్మకం ఉందా? చూసారా? ఎస్, అది ఉండాలి. దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం. ఏ విషయంలో దృఢ సంకల్పం ఉండాలండి? పరలోక విషయంలో దృఢ సంకల్పం ఉండాలి. హల్లెలూయా. నేను పరలోకంలో క్రీస్తు యేసు పక్కన కూర్చుంటా. పౌలు అనేవాడు సభల్లో, పెద్ద పెద్ద సభల్లో, మరలా మనం అక్కడ కలుసుకుందాం అని కూడా మహానుభావుడు. దేవుని స్తోత్రం. అలాంటి నిశ్చయత. ఊరికే ఏదో 4 పాటలు పాడేసి 4 మాటలు చెప్పుకుంటా మీటింగులు పెట్టకూడదండి. ఇలా మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారిని మనం ఆకర్షించగలుగుతాం. హల్లెలూయా. అనేక మంది ప్రభువులోకి వచ్చేస్తారు. ఇదే సువార్త ఉద్దేశం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలు మీరు అధైర్యపడవద్దు. నా భార్య అందు నేను పొద్దున్న, ఏంటి ఆ బీపీ ఏంటి, ఆ లోకం ఏంటి, ఆ బిడలేంటి, ఊరిక పక్కన పడే ఆ గొడవ మాట్లాడుకున్నాం. అలాగే ఒకవేళ మనకు దేవుణ్ణి బట్టి, మర్చిపోకండి, దేవుణ్ణి బట్టి ఏదైనా శ్రమలు వస్తే అధైర్యపడకూడదు. హల్లెలూయా. గంటే ప్రకాష్ మొన్న నేను మీకు వాక్యం పెట్టాను ఆయన స్వస్థతల గురించి. ఆయనకి 92లో కిడ్నీ పోయింది. బిళ్ళలు వాడుతూ జీవిస్తున్నాడు. 8/25 33 సంవత్సరాలు పోయిన కిడ్నీతోటి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. ఆయన భార్య, ఆ స్నేహితులు అందరూ అడిగేవారు ఆయన, అదేంటి మీ కిడ్నీ బాగు చేయొచ్చు కదా ఆయన. ఇప్పుడు ఏంటి కిడ్నీ బాగు చేసి నేను ఏం చేయాలి? కిడ్నీ పాడై దేవుడి పని నేను మానలేదు కదా. కిడ్నీకి దానికి సంబంధం ఉంది. కాబట్టి మనం ఎలీషా దగ్గరికి వెళ్ళాలి అన్నాడు ఆయన. ఎలీషా లాంటి దైవజనుడు బైబిల్లో లేడు. ఎలీషాకి ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం, అంటే క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి. స్వస్థపరిచాడు దేవుడు. పౌలు స్వస్థపరిచాడా? మరి నన్నెందుకు స్వస్థపరచాలి? పైగా 92లో చనిపోతానని డాక్టర్ నాతో చెప్తే 33 సంవత్సరాలు జీవించాడు నేను. దేవుని స్తోత్రం. హిజ్కియాకి 15 ఏళ్ళు ఇచ్చాడు. హిజ్కియాకి ఎన్ని ఏళ్ళు ఇచ్చాడు? మరి ప్రకాష్ గారికి ఎన్ని ఏళ్ళు ఇచ్చాడు? 33 ఏళ్ళు ఇచ్చాడు. కాబట్టి ఎవరికన్నా అనారోగ్యం వచ్చినా, అమ్మా ఇంకా కుక్క కూడా వదిలే, నా వంకసుడు
కుక్కలు చాలా మంచివి. కాబట్టి యేసు క్రీస్తు కొరకు జీవించేవారికి శ్రమలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా అధైర్యపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. అది ఆయన చిత్తం. ఆయన స్వస్థపరచాలనుకుంటే స్వస్థపరుస్తాడు. నీకు అలా ఉంటావు మంచిదబ్బాయి, నువ్వు నాతోటి ఉంటావు. నీకు రోగం ఉంటావు మంచిదబ్బాయి అని దేవుడు అనుకుంటూ ఉంటే చెప్తాడు. ఏదైనా మంచిదే. కాబట్టి ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. హల్లెలూయా. మర్చిపోకండి, దేవుడి గురించి వచ్చే శ్రమలు, నిందలు, బాధలు దేవుణ్ణి మహిమపరుస్తాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. దేవుణ్ణి యేసు, చెప్పండి ముగించేస్తున్నాను, దేవుణ్ణి యేసు ఎలా మహిమపరచాడు చెప్పు. దేవుణ్ణి యేసు ఎలా మహిమపరచాడు? ఎలా సిలువ మరణం ద్వారా మహిమపరిచాడు. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుణ్ణి యేసు ఎలా మహిమపరిచాడు చెప్పాలి. సిలువ మరణం ద్వారా. మనమేంటి మేము అనుకున్నాయన్నీ జరిగిపోతే దేవుడికి మహిమ అయిపోయి అలాగా. లేకపోతే చూసారా ఎంత తేడా ఉందో. యేసు ప్రభు శిలువ ద్వారా దేవుడికి మహిమ వస్తే మనకేమో గొప్ప గొప్ప కార్యాల ద్వారా మహిమ రావాలా దేవుడికి. తప్పు కదా, చాలా తప్పు. నేను ఎక్కడికైనా ఏ వరుస ప్రాంతం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నన్ను నలుగురిలో పెట్టి చంపేశారు అనుకోండి, అది దేవుడికి మహిమ. హల్లెలూయా. మన శ్రమల ద్వారా, మన మరణం ద్వారా, మన జీవితంలో కలిగే బాధల ద్వారా, అవమానాల ద్వారా దేవుడికి మహిమ రావాలి. క్రైస్తవులు పాస్టర్లు ఎలా తయారయ్యారంటే, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ అన్నీ కరెక్ట్గా ఉండాలి, అసలు ఏది లోటు రాకూడదు. ఈ నెల బ్యాంకులో డబ్బులు కట్టలేదంటే, ప్రభా ఏంటి ఈ నెల డబ్బులు ఆయన కడతాడు వచ్చి. తలపోటు రాకూడదు, ఈపి నొప్పి రాకూడదు, కాలు నొప్పి రాకూడదు, దేనికి లోటు కలగకూడదు. అప్పుడే నిజమైన దేవుడు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంచేత సువార్త సారాంశం ఏంటంటే పరలోకం. హల్లెలూయా. చెప్పండి. పరలోకం, నిత్య జీవం, నరకం నుంచి తప్పించుకోవటం, పాతాళం నుంచి తప్పించుకోవటం, అపవాదం నుంచి తప్పించుకోవటం, ఇదే సువార్త. మీరు ఏం చేస్తారంటే క్రీస్తు యేసు కొరకు ఏ శ్రమనైనా అనుభవించండి, కానీ ఆయన వదలకండి. అలాగే మీ జీవితం ద్వారా అనేక మందిని ఆకర్షించి ప్రభు వద్దకు నడిపించండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు ఎంత అద్భుతంగా భయంకరమైన తుఫాను వర్షాలను ఆప్ చేసి మీ కార్యం జరిగించినందుకు స్తోత్రాలు. తోమా గారిని, సుజాత గారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని, తల్లిదండ్రులను, అటువైపు ఇటువైపు ఉన్న వారిని, పెద్దవారిని, చిన్నవారిని దీవించి, ఇంకా కుటుంబంలో రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించి, ఈ సువార్త యొక్క ఫలము మీరు అందుకొని ఆ సౌభాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని మీలో స్థిరపరచి బలపరచమని, ఈ వర్షాన్ని ఆపినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, ఆహార కార్యక్రమాలు, మిగిలిన కార్యక్రమాలు అన్నీ పూర్తయి ఎవరి గృహాలకు వారు చేరుకునే వరకు మీ కంచె లోపల భద్రపరచమని, అలాగే ప్రభువా రేపు జరిగే ఉపవాస ప్రార్థన, రేపు రాత్రి జరిగే సువార్తను కూడా దీవించమని, మీ ఆత్మలో బలపరచమని, ఎల్లప్పుడూ మాకు తోడై కాపాడుతూ రక్షిస్తున్న యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె మంచిదమ్మా.
ఆహారం ఉందండి, ఆహారం తీసుకున్నాడు.